ఇప్పుడు ఇంటి పుణ్యదానము చూడండి. మనము ఇట్లా సప్రము వేయాలని కోరుతున్నాము. ఇట్లా మనం నీట్గా టెంకాయ పట్లు తెచ్చి ఇట్లా మామిడాకలు పెట్టి ఇట్లా నీట్గా మనం ఇట్లా అనుకొని ఇట్లా నీట్గా ఇట్లా అల్లాల. ఇట్లా అంటే బాగా మనము నీట్గా చూసే వాళ్ళు బాగుంటుంది మనకి. మన దీనికి కూడా అంత నీట్గా కారణ్యానికి ఇట్లా నీట్గా అల్లాలా, ఇట్లా చేసుకోవాలా. టెంకాయ పట్లు నీట్గా ఇట్లా కొట్టుకురావాలా, పట్ట బాగుండాలా. ఇట్లా నీట్గా ఇట్లా అల్లాల. ఇట్లా అన్నీ ఇట్లా తిప్పి పుచ్చుకొని ఏమిటి నీకేం పొని పట్ట లేదా? ఇట్లా అల్లుతా ఉండవా? ఇంటి పుణ్యదానము. ఇంటి పుణ్యదానానికి కంబాలు నాటి మన కంబాలకి టెంకాయ పట్లు తెచ్చి నీట్గా అల్లితే దానికి పూలు వేపాకు వేస్తే బాగా నీట్గా తెలుస్తుంది. నువ్వు నీ పాతకాలం బుద్ధిలో పెయింట్ కొడితే 20 రూపాయలు డబ్బా తెచ్చి దీనికోసం పట్లేసి అల్లుకోనాలనా? పాతకాలంలో అట్లా. ఇప్పుడు మన కొత్త పద్ధతికి మనం ఇట్లా చేస్తే ఇంటి ముందుగా అలంకారంగా ఉంటుంది, చూసేకి అందంగా ఉంటుంది. అట్లని మనం ఇట్లా సొంతంగా నేర్చి ఇట్లా చేసి అందరూ మన దీన్ని ఇంకా కూడా మా వాళ్ళు కూడా ఇట్లా నేర్చుకొని ఒక కారణాలప్పుడు. ఎవరు నేర్పించింది నీకు ఇది? ఇది మా ముత్తాత మా బీరప్ప వైపు ఉండే. ఆ దేవ కార్యాలు కూడా ఇట్లా చేయండి, ఇట్లా చేసుకోండా, నేర్చుకోండా. సాలు నువ్వు నిలిపోయా సాలుగానే నువ్వు నీ పురుకుల మాటలు అంతా ట్యాపిల్ కట్టుకొని ఆడ చూసిన నీకు అల్లేది వచ్చి ఏమో ఉట్టి గపాలు కొడుతూ ఉండవు. ఇక్కడ కొంచెం ఎంతోమంది ఎక్కడ వచ్చి తోడుకోపోతారన్న, ఏం అట్లా చెప్తావా? నిజమేనా? ఎంత తీసుకుంటావు పట్టాలేకే? పట్టుకొచ్చి 50 రూపాయలు తీస్తాను. నీట్గా అల్లి దానికి అంతా శుభ్రం చేస్తాను. అప్పుడు చూడొచ్చుదని ఎట్లా దాని కింద ఎంత పొందింది. నిజమేనా ఇదంతా నువ్వు చెప్తా ఉండేదంతా? నిజంటేనే కదా ఈ పని చేపిస్తాడు. నేను కెడికివా పొద్దునే పొద్దున్న మొగ్గు కెడికిందాయా, టీ తాగిందా, అంత అయ్యా చాలా. సరే అట్లయితే ఊరికే నేను తమాషకు చెప్తా ఉండేది కానీ ఇట్లు కెడితేనే బాగా పెయింట్లు కొట్టకూడదు అంటావు. పెయింట్ కొట్టకూడదు అయితే కార్యానికి లక్షణము అంటావు. కార్యం చేయాలంటే ఈ మామిడి ఆకలు టెంకాయ పట్లకేసి కంబాలు పూజ చేసి సరేపా చేస్తుంది. అది నీట్గా ఉంటుంది, చూసేకి బాగుంటుంది. ఏమిటికంటే ఇవి పూలు ఇడిచేకి, ఈ సుంగులు పూలు ఇడిచేకి. బొల్లే కెట్టిండవు, బొల్లే పెద్ద బొల్లే కెట్టిండవయ్యా నువ్వు. అందుకే ఈ కాలం ముసలోళ్ళు ఉండాలా అనేది. వీళ్ళంతా చూస్తే ముసలోళ్ళు ఏం చేస్తారో. సరే చెప్పు మీ ఫ్రెండ్స్కి ఏమన్నా ఇంకేమన్నా ఉంటాను అని చెప్పు. సరే హాయ్ ఫ్రెండ్స్ అన్నా, ఉంటాను. ఇంకొక వీడియోలో కూడా నేను దొరుకుతాను అనమాట. ఇంకా చేసి చూపిస్తాను, ఇంకోసారి పెడతాను. అలంకారం చూద్దరు అప్పుడు ఇంకా నీట్గా తెలుస్తుంది మీకే. చూసి మీరు లైక్లు కూడా సబ్స్క్రైబ్ చేస్తారు. ఇట్లా సరే వేసేసి